సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ సమస్య పరిష్కారం కోసం మంగళవారం బాధితులు ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. గోదావరికని చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరిన మారుపేర్ల విజిలెన్స్ బాధితులు భాస్కర్రావు భవన్ కు చేరుకుని ఏఐటీయూసీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్లాకార్లతో యూనియన్ కార్యాలయం ముందు బైఠాయించి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు మా ఉద్యోగాలు మాకు కావాలంటూ సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి నటించాలని, ఏఐటీయూసీ మొండి వైఖరి సాధించాలని, సింగరేణి సిఐఎండి తమ సమస్యపై స్పందించాలని నినాదించారు. ఈ సందర్భంగా మారుపేర్ల విజిలెన్స్ బాధితులు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా మారుపేర్ల విజిలెన్స్ సమస్య కారణంగా తాము ఉద్యోగులకు దూరమై రోడ్డున పడ్డామని, ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్ లో తమ సమస్యపై మాట్లాడడం జరిగిందని తెలపడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు తమ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంగా ఐఎన్టీయూసీ జనక్ ప్రసాద్ ను అడిగితే గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సీతారామయ్య రాకపోవడం మూలంగానే సమస్య పరిష్కారం కావడం లేదని తెలపడం జరిగిందని, సీతారామయ్య దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీయూసీ వారిని విన్నవించుకుంటున్నాం. అయ్యా సీతారామయ్య సార్, మీరు గతంలో స్ట్రక్చర్ మీటింగ్లో మా మారుపేరు విజిలెన్స్ పెండింగ్ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఒప్పందాలు చేసుకున్నామని చెప్తున్నారు. ఎన్నిసార్లు మీరు స్ట్రక్చర్ మీటింగ్లో పాల్గొన్నప్పటికీ కూడా ఎన్నిక కాబడిన మీరు మా మారుపేరు విజిలెన్స్ పెండింగ్ బాధితులకు ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఏఐటీయూసీ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాం. మరి మొన్నటికి మొన్న సింగరేణి సిఎండి గారు జేఎం ఈటీ వాళ్లకు 43 మందికి ఏకకాలంలో వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించారు. దానిలో గుర్తింపు సంఘం పాత్ర ఉన్నది. మరి అలాగే అంతకుముందు ఆర్ఎల్సీలో ఒప్పందం చేసుకున్నారు గుర్తింపు సంఘాలు, మిగతా సంఘాలన్నీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరిస్తారని గతంలో ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు. అయినప్పటికీ గుర్తింపు సంఘం పట్టించుకుంటలేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఆన్ రోల్ ఉద్యోగస్తులు చాలామంది మారుపేరు సమస్యలతో బాధపడుతున్నారు. అయినా కూడా గుర్తింపు సంఘం దానిపై ఎలాంటి స్పందన లేనట్టుగా, అలాగే స్ట్రక్చర్ మీటింగ్లో ప్రతిసారి ఈసారి అవుతుంది అని చెప్పి దాట వేస్తున్నారు తప్ప మరి ఇంకో 2 సంవత్సరాలు అయితే వీళ్ళ కాల పరిమితి ముగుస్తుంది గుర్తింపు సంఘంగా. మరి 2 సంవత్సరాల వరకు ఇట్లనే కాలం గడుపుకుంటూ పోతారా అని చెప్పి ఈరోజు ఏఐటీసీ ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా సీతారామయ్య సారు ఈ యొక్క స్ట్రక్చర్ మీటింగ్ 12 తారీఖు జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్లో మాపై ఖచ్చితంగా సర్క్యులర్ తీసుకురావాలి. మరి 43 మంది జేఎంఈటీలు ఏమో ఉద్యోగం చేయలేక పక్కకు పోతే వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు. మేము నిజమైన వారసులం, మేము మా తండ్రులకే పుట్టామని డిఎన్ఏ టెస్టులకు కూడా సిద్ధమని చెప్పి సింగరేణిలో ఈరోజు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతోటి 11 రీజియన్ల నుంచి మేము ఈరోజు ఇబ్బంది పడుతున్నాము. అనేక సార్లు ప్రతి ఒక్కరికి కూడా మేము మెమరాండంలు అనేది ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు కూడా మా బాధను తెలియజేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు కార్మికులకు సంబంధించిన ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచినందుకు ఎన్నోసార్లు కూడా సీతారామయ్య గారికి అయ్యా మా బాధ ఇది అని చెప్పేసి మేము ఎన్నోసార్లు చెప్పుకున్నా కూడా మీ సమస్యను మేమే స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినాము, ఇప్పటిదాకా కూడా ఎవరు పెట్టలేదని చెప్పేసి చెప్పినారు. దాన్ని మేము గౌరవిస్తున్నాము. కానీ గౌరవించినా కూడా ఈరోజు వాళ్ళ సమయం వచ్చేసి 1.5 సంవత్సరం దగ్గరికి వస్తుంటే ఇంకా వాళ్ళ కాల పరిమితి అనేది ఒక 6 నెలలు మాత్రమే, 8 నెలలు మాత్రమే ఉంటే ఇంకా వీళ్ళు మాకు సమస్య పరిష్కరించేది ఎప్పుడు అని మేము వాళ్ళని అడుగుతున్నాము ఖచ్చితంగా. అందుకు స్పందించిన ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్య పరిష్కారం కాకుండా ఉందని, ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా వచ్చిన తర్వాతనే ఈ సమస్య పరిష్కారం దిశగా ఫైల్ కదలడం జరిగిందన్నారు. తాము స్ట్రక్చర్ మీటింగ్ లో మారుపేర్ల సమస్యపై సింగరేణి యాజమాన్యంతో మాట్లాడడం మూలంగానే సింగరేణి యాజమాన్యం ఒప్పుకొని లీగల్ సమస్య ఉన్న కారణంగా అడ్వకేట్ జనరల్ కు రాయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యపై బాధితులు తమ సమస్య కోసం పోరాడే తమ యూనియన్ ఆఫీస్ ముందే మారుపేర్ల బాధితులు ఆందోళన చేయడం అంటే అది వారికి నష్టమని గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్య కోసం ప్రభుత్వంపై పోరాడకుండా బాధితులు కొన్ని కార్మిక సంఘాల ప్రోద్బలంతోనే ఇక్కడకు వచ్చి నిరసన తెలుపుతున్నట్లు అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీని బద్నాం చేయాలని చూస్తే వారే నష్టపోతారని తెలిపారు. మారు పేర్ల మీద పనిచేసినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు సుమారు
9-10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి. గతంలో మేము గుర్తింపు సంఘం లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాం. గుర్తింపు సంఘం అయిన తర్వాత కూడా స్ట్రక్చర్ సమావేశంలో డైరెక్టర్ లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఏదో కారణం వల్ల పేరు తప్పుపడి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. వాళ్ళు 30 సంవత్సరాలు సింగరేణిలో పనిచేశారు. పనిచేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది న్యాయం కాదు. ఒకవేళ వాళ్ళ డిపెండెంట్స్ కనుక వేరే వాళ్ళైతే చట్ట ప్రకారం మీరు ఇవ్వకండి. కానీ వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, కాకపోతే ఇది లీగల్ సమస్య కాబట్టి మేము అడ్వకేట్ జనరల్కి రాస్తాం, అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పారు. దాదాపు 6-7 నెలల క్రితమే ఇది అడ్వకేట్ జనరల్కి పంపించారు. అడ్వకేట్ జనరల్ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు. ఒక 5-6 సార్లు మేము C&MD లెవెల్లో కూడా మాట్లాడాం. వాళ్ళు ఏమంటారంటే మేము కంపెనీ ఇవ్వకపోతే మా తప్పు, మేము గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్కి రాశాం, ఆ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మాది కాదు, మీరు ఏమైనా ప్రయత్నాలు చేసుకోండి అని అన్నారు. కానీ అడ్వకేట్ జనరల్ని కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేయలేము. అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక ఇచ్చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారు పేరు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన బహిరంగ సభలో చెప్పిండు. సరే ఆనాడు కాలేదు. తర్వాత ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణిలో మారు పేర్ల మీద పనిచేసే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిండు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేదని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ధర్నా చేయటం అంటే కొన్ని కార్మిక సంఘాలు కొంతమంది మా వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకే నష్టం తప్ప ఇది మంచిది కాదు. అనంతరం మారుపేల విజిలెన్స్ బాధితులు ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్యతో కూర్చొని మాట్లాడారు. మారుపేల విజిలెన్స్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని గుర్తింపు సంఘంగా తాము పోరాటం చేస్తుంటే మీరు ఏఐటీసీ ఆఫీస్ ముందు ఆందోళన చేయడం పద్ధతి కాదని వారితో అన్నారు. సమస్య పరిష్కారం కోసం తాము కృషి చేస్తున్నామని, అందులో న్యాయపరమైన చిక్కులు ఉండడం మూలంగానే అడ్వకేట్ జనరల్ చేతిలోకి వెళ్లిందని, అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటారని, ప్రభుత్వం తలుచుకుంటే పని అయిపోతుందని తెలిపారు. మీ సమస్య పరిష్కారం కోసం తాము ఎక్కడికైనా ఎవరితోనైనా కలిసి రావడానికి సిద్ధమని తేల్చి చెప్పారు.